ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆక్వా రంగం నేడు ఆవేదనలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరత, సాగునీటి సమస్యలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హృదయ విదారక వీడియో రాష్ట్రంలోని గడ్డు పరిస్థితులకు అద్దం పడుతోంది. కేవలం 500 రూపాయల డీజిల్ కోసం ఒక ఆక్వా రైతు బంకు వద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ అధికారుల కాళ్ల బేరానికి వస్తున్న తీరు చూస్తుంటే పాలన వ్యవస్థలు ఎంతలా విఫలమయ్యాయో అర్థమవుతోంది. ఈ ఉదాంతంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంకుల్లో నో స్టాక్, రైతుల ఆందోళనలపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సాగునీటి, ఇంధన కొరత అంశాలను తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆక్వా రైతుల దుస్థితికి కళ్ళకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 500 రూపాయల డీజిల్ కోసం ఆక్వా రైతు బంకు వద్ద పడుతున్న రోదన, కాళ్ల బేరానికి వస్తున్న తీరు చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు. మీరు అలా చేస్తారా? 2 రూపాయలు డీతో 3 లక్షలు చెరుకు పెట్టి 500 రూపాయలకు 3 లక్షల చెరుకు తెచ్చిపోతే మీరు 5 అవుతారా? మీకు చూస్తారు అప్పు ఒక్కో తారీఖు 2 సార్లు పడతారు. మీరు ఆయన డీజిల్ 6 లక్షలు 500 రూపాయలు ఆయనకే అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా ఎందుకు విఫలమవుతున్నాననే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆక్వా రైతులు ఆందోళన పట్ల ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. కూటమి పాపం, ఆక్వా రైతన్న పాలిట శాపం అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా ఘాటుగా విమర్శించారు. ఒక రైతు తన సాగు అవసరాల కోసం, ముఖ్యంగా డీజిల్ కోసం ఇలా రోధించడం రాష్ట్ర పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా కనీసం అత్యవసర ఇంధన సరఫరాలో కూడా పారదర్శకత లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అని షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనపై ఆమె కఠినంగా స్పందిస్తూ చంద్రబాబుది గుండెనా లేక బండనా అంటూ ప్రశ్నించారు. రైతు కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యతలో ఉన్న ప్రభుత్వం ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె నిలదీశారు. కష్టాల్లో ఉన్న రైతన్నకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా చోద్యం చూస్తుందని ఆమె మండిపడ్డారు. ఆక్వా రంగం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ నిరంతరం ఇంధన సరఫరా లేకపోవడం, ధరల పెరుగుదల వల్ల సామాన్య రైతులు కుదేలవుతున్నారు. ఒకవైపు సాగు పెట్టుబడులు పెరిగిపోతుండగా మరోవైపు కనీస అవసరాలకు కూడా ఇంధనం దొరకకపోవడం వల్ల పంట దిగుబడులు దెబ్బతింటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రంగంలోని ఇంధన సమస్యలను, రైతులకు అందుబాటులో ఉండాల్సిన సరఫరా వ్యవస్థలను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు వదిలేసి క్షేత్రస్థాయిలో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించడమే ప్రజాప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం కావాలి. డీజిల్ కోసం రైతులు పడుతున్న ఆవేదన ఏ ప్రభుత్వానికైనా గర్వకారణం కాదు. ఇకనైనా కూటమి ప్రభుత్వం మేల్కొని రైతుల ఇబ్బందులను గుర్తించి ఇంధన సరఫరాలో పారదర్శకతను పెంచాలని, రైతులకు అవసరమైన సబ్సిడీలు, మద్దతు అందించాలని ఆక్వా రైతులు కోరుకుంటున్నారు. ఇది ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వరి కోతలు, మొక్కజొన్న పట్టించడానికి మిషన్లు, ట్రాక్టర్లతో రైతులకు డీజిల్పై ఆధారపడాల్సి ఉంటుంది. గతంలో చేతికొచ్చిన పంటల సమయానికి అకాల వర్షాలతో రైతులు భయోందనలకు గురి కావాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో రైతు పడుతున్న కన్నీరు మాత్రం వాస్తవం. డీజిల్ కోసం అన్నదాత రోడ్డుపై పడి రోధించడం ఏ నాగరిక ప్రభుత్వానికైనా గర్వకారణం కాదు. ఆక్వా రంగాన్ని కాపాడుకోవడం అంటే కేవలం గణాంకాలను పెంచడం కాదు, ఆ రంగాన్ని నమ్ముకున్న రైతుకు భరోసానివ్వడం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేవలం ప్రసంగాలకు పరిమితం కాకుండా ఇంధన సరఫరాలో ఉన్న అడ్డంకులను తొలగించి రైతులకు అవసరమైన సబ్సిడీలను, మద్దతులను తక్షణమే అందించాలి. అప్పుడే రైతు ప్రభుత్వం అనే మాటకు సార్థకత చేకూరుతుంది. ఆక్వా రైతుల ఆవేదనను ఆలకించి తగిన చర్యలు తీసుకోవడమే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి అసలైన పరీక్ష. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.